ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ అమరావతి ఛాంపియన్షిప్ సెకండ్ అంటే గత సంవత్సరం 2025లో అమరావతి ఛాంపియన్షిప్ని ముఖ్యమంత్రి గారి అదేవిధంగా క్రీడా శాఖ మంత్రులు రాంప్రసాద్ రెడ్డి గారి సూచన మేరకు ఆ రోజు ఛాంపియన్షిప్ ఏర్పాటు చేయాలని ఆ రోజు నిర్ణయం తీసుకోవడం, యంగ్ టాలెంట్ని ప్రోత్సహించాలి. మనకి ఏదైతే కాలేజీ లెవెల్లో కానీ యూనివర్సిటీ లెవెల్లో కానీ ఏదైతే రాణించాలనుకుంటున్న క్రీడాకారులందరినీ ఒక వేదిక మీదకి తీసుకొని రావాలి. అమరావతి ఛాంపియన్షిప్ అనేది ఒక ప్లాట్ఫామ్గా మారాలి. యంగ్ టాలెంట్కి, యువ క్రీడాకారులకి ఆలోచనతో ఆ రోజు ఇదే రోజు 2025 ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. మళ్ళీ 26 ఇదే రోజున అమరావతి ఛాంపియన్షిప్ 2 సంబంధించి మనం అంటే ఎల్లుండి నుంచి అంటే 15వ తారీఖు నుంచి జూలై 15వ తారీఖు నుంచి అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతుంది. ముందు టర్మ్లో మీరు కూడా కొన్ని సూచనలు ఇచ్చారు. ఎందుకంటే మీకు కూడా స్పోర్ట్స్ని ప్రమోట్ చేయాలి, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి, క్రీడాకారులను ప్రోత్సహించాలని ఇక్కడ ఉన్న చాలామంది జర్నలిస్టులకి ఆలోచన ఉంది. దాని అనుగుణంగా కూడా కొన్ని సలహాలు సూచనలు కూడా మీరు కూడా ఇచ్చారు ముందు సంవత్సరం. వాటన్నిటిని కూడా తీసుకొని మా అధికారులు అసోసియేషన్స్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్స్తో, తర్వాత నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్తో అందరితో మాట్లాడిన తర్వాత అమరావతి ఛాంపియన్షిప్ని ముందు సంవత్సరం మనం under-22 వరకు మనం పెట్టాం. ఒక under-22 అని చెప్పి అది వరకే పెట్టాం. అయితే ఈ సంవత్సరం under-17 బాయ్స్ అండ్ గర్ల్స్, under-23 బాయ్స్ అండ్ గర్ల్స్ 2 కేటగిరీలుగా డివైడ్ చేయడం జరిగింది. under-17 అంటే 10th క్లాస్ కావచ్చు, 9th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కానీ వీళ్ళందరూ కూడా under-17 కిందకి వస్తారు. స్కూల్ లెవెల్లో ఉన్న మట్టిలో మాణిక్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా అమరావతి ఛాంపియన్షిప్లో భాగస్వాములు చేయాలనేదే ఇది ప్రధాన అజెండా. వాళ్ళను కూడా తీసుకొని రావడం జరిగింది. under-23 అనేది ఈరోజు యూనివర్సిటీస్లో పీజీ కానీ అదేవిధంగా ఎంటెక్ కానీ ఇలా ఎడ్యుకేషన్లో ఉండి రాణించాలనుకుంటూ చదువుకుంటూ కూడా రాణించాలనే వాళ్ళకు కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతుంది. దీన్ని under-23 వరకు మనం కట్అప్ చేసాం. ఇదేదో మళ్ళా ఇది లేకపోతే ఏమవుతుందంటే ఎక్కడెక్కడికో వెళ్తుంది. ఇది ఓన్లీ పర్పస్ ఆఫ్ స్పోర్ట్స్ ప్రమోషన్, స్పోర్ట్స్ డెవలప్మెంట్. అంటే క్రీడాకారులను వాళ్ళకి క్రీడా అనేది అందరికీ పరిచయం చేయాలి, క్రీడాకారులుగా మార్చడానికి ఇది దోహదపడే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముందు సంవత్సరం మనం డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్స్ అదేవిధంగా స్టేట్ మీట్స్ పెట్టడం జరిగింది. కానీ ఈసారి ఇంకా ఇన్ డెప్త్కి వెళ్ళి ఆ రోజు మనం విశాఖపట్నంలో అమరావతి ఛాంపియన్షిప్ ఏదైతే స్పోర్ట్స్ డే నాడు ఆ రోజు లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు కొన్ని సూచనలు కూడా వేయడం జరిగింది. మీరు కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా వెళ్ళాలి, స్కూల్స్ను కూడా భాగస్వాములు చేయాలని చెప్పి ఆ రోజు సలహా కూడా ఇవ్వడం జరిగింది. దానికోసమే మనం కాన్స్టిట్యున్సీ లెవెల్ సెలక్షన్స్ పెడుతున్నాం. అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్స్ ఉంటాయి, స్టేట్ లెవెల్ టోర్నమెంట్ ఉంటుంది. ఇది 3 లెవెల్స్లో ఉంటాయి. కాన్స్టిట్యున్సీ లెవెల్ వచ్చే కొద్దికి 15 అంటే రేపులా ఎల్లుండి జూలై 15 నుంచి 25 వరకు 10 రోజులు కాన్స్టిట్యున్సీ లెవెల్ సెలక్షన్స్ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈ సెలక్షన్స్ ఉంటాయి. దీనికి అందరినీ ఆహ్వానిస్తున్నాం. స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ అదేవిధంగా ఇంకెవరైనా ఉంటే కూడా
వాళ్ళందరూ కూడా అమరావతి ఛాంపియన్షిప్లకి భాగస్వామ్యం కావాలని చెప్పి పీఈటీలతో కూడా మాట్లాడినాం. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో కూడా ఫస్ట్ టైం ఇక్కడ మన VCMD గారు కూడా ఉన్నారు. ఇదొక ఉండడం, అదే యూత్ సర్వీసెస్ కూడా VCMD గారే బాధ్యతలు కూడా ఉండడం, 2 బాధ్యతలు ఉన్నారు కాబట్టి ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ కూడా ఇది. ఇటు యూత్ సర్వీసెస్ని కూడా దీంట్లోకి వాడుకుంటున్నాం. అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ కూడా దీంట్లో భాగస్వాములు చేసి, గతంలో ఎప్పుడూ లేదు, కొలాబరేషన్ లేదు, అది ఈసారి ఫస్ట్ టైం అన్ని అందరితో సహకారం కూడా తీసుకుంటున్నాం. తీసుకొని కాన్స్టిట్యున్సీ లెవెల్, అదేవిధంగా డిస్టిక్ లెవెల్ వచ్చే కొందికి ఇంటర్ కాన్స్టిట్యూషన్ టోర్నమెంట్ అయి సెలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు డిస్టిక్ లెవెల్లో ఉంటారు. ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 15 వరకు, ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 15వ తారీఖు వరకు డిస్టిక్ లెవెల్ టోర్నమెంట్స్ ఉంటాయి. 15 రోజులు ఉంటాయి. ఎందుకంటే పోటీలు పెట్టాలి కాబట్టి వాళ్ళకి కొద్దిగా టైం కూడా ఇవ్వాలి. కొద్దిగా ఏదైనా వర్షం ఉన్నా